హాయ్ హలో అందరికీ నమస్తే శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. ఈ పండగలు కానీ లేదా ఈ ఇళ్ళకి రాకపోకలు కానీ ఈ విషయంలో అండి కొంతమంది లాజిక్ ఎలా మాట్లాడతారో తెలుసా? చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళ లాజిక్. ఆ లాజిక్ని ఎక్కడ అప్లై చేయాలో నేను చెబుతాను. ఒక్కసారి అలా ఆలోచించి చూడండి, గుండె దడదడలాడిపోతుంది లాజిక్లు మాట్లాడే వాళ్ళకి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం కదండి, ఒక్కొక్క అంశానికి ఆడదాన్నో ఇండివిజువాలిటీ లేని ఆడదాన్నో ఇండివిజువాలిటీ లేని మగవాడిదో ఎగ్జాంపుల్గా తీసుకుంటే కానీ ఈ అంశం అర్థం కాదు అనుకున్నాం కదా. అలా పండగల విషయంలో మగవాడిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దాని కంటిన్యూవేషనే లిటిల్ బిట్ ఇది. ఒకవేళ ఏదైనా పండక్కి ఈ మనం చెప్పుకుంటున్న ఉదాహరణలోని భార్యాభర్త పిల్లలు ఈ దీంట్లో ఒకవేళ ఏదైనా పండక్కి ఆ మగవాడి యొక్క భార్య తన పిల్లల్ని తీసుకుని తన పుట్టినింటికి వెళ్ళింది అనుకోండి. ఏదైనా పండక్కి పిల్లలకి సెలవులు ఇచ్చారనో ఇంకోటనో వెంటనే ఈ మగవాడి యొక్క అన్నో తమ్ముడో లేదా అక్కో చెల్లో ఏమంటారో తెలుసా అండి తమాషాగా? ఆమె పుట్టింటికి మదర్ దగ్గరికి, బ్రదర్స్ దగ్గరికి, ఫాదర్ దగ్గరికి వెళ్ళింది కదా, నువ్వు నీ పుట్టింటికి నీ మదర్ దగ్గరికి, నీ ఫాదర్ దగ్గరికి, నీ బ్రదర్స్ దగ్గరికి రా అంటారండి. ఎంత కామెడీగా ఉందండి. మగవాడికి పుట్టిల్లు ఉండదు. మగవాడికి పుట్టిల్లు అనే పదం నువ్వు కనిపెట్టావు. అసలు 5వ గడప 6వ గడప చూడకుండా 4 గోడల మధ్య ఉండిపోయి ఒక క్రికెట్ ఒక అనుచితమైన ఆలోచనలు చేసుకుంటున్నావు కాబట్టి ఆ అన్నో తమ్ముడినో సాధించి వాడికి ఉండాల్సిన సరైన కుటుంబ జీవన విధానాన్ని ఉండకుండా పాడి చేసేయాలనే దుర్బుద్ధి నీలో ఉంది కాబట్టి ఆ ఈర్ష్యతో ఒక ఇల్లాజికల్ లాజిక్ మాట్లాడుతున్నావు. సరే, నీ థియరీలోకే వస్తాను. రేపొద్దున్న నీ కూతురుకో నీ కొడుక్కో పెళ్లి చేస్తున్నప్పుడు లేదా ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఉంటే ఈసారి ఏం చేస్తావంటే, ఫస్ట్ కూతురు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నీ కూతురు తన మదర్ ఇంటికి వస్తుంది, అంటే నీ ఇంటికి వస్తుంది. నీ అల్లుడిని వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళమని చెప్పు. నువ్వు చెప్పిన లాజిక్కే కదా మరి అక్కడ అన్వయించు. అలాగే నీ కొడుకు ఆల్రెడీ పెళ్లి చేసి ఉన్నావు అనుకో, నీ కొడుకు నీ ఇంట్లో ఉంటాడు, నీ కోడల్ని వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళమని చెప్పు. నువ్వు చెప్పిన లాజిక్కే మరి. ఎవరి మదరు బ్రదర్స్ దగ్గర వాళ్ళు ఉండాలని నువ్వు చెప్పిన లాజిక్కే. అన్వయించుకుందాము అనే ఆలోచన వస్తేనే ఎంత గుండె దడదడలాడిపోవడం లేదు. నీ కూతురు అల్లుడు విడివిడిగా ఉంటారు, నీ కొడుకు కోడలు విడివిడిగా ఉంటారంటే మరి నీ అన్నో తమ్ముడోను అతని భార్యా పిల్లలు విడివిడిగా ఉండాలా? ఈ లాజిక్ మాట్లాడి వాళ్ళని విషం చేస్తావా? వాళ్ళ బ్రెయిన్స్ని ఇండివిజువాలిటీ లేదు, నీ అన్నకో తమ్ముడికో కొంచెం ఇండివిజువాలిటీ తక్కువగా ఉందని ఆ అన్నో తమ్ముడో బ్రెయిన్ని విషం చేస్తావా? మరి ఇదే లాజిక్ అప్లై చేసుకో నీ కూతురు అల్లుడు నీ కొడుకు కోడలు దగ్గర. ఎంత భయానకంగా ఉంది కదా. భార్యా పిల్లలు ఎక్కడ ఉంటే భర్త అక్కడ ఉంటాడు, లేదా భర్త ఎక్కడ ఉంటే భార్యా పిల్లలు అక్కడ ఉంటారు. అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. నువ్వు విషం చేసి నిర్ణయం చెయ్యకు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ ఆడది లేక ఈ ఇండివిజువాలిటీ తక్కువగా ఉన్న మగవాడి యొక్క భార్య లేదా ఇండివిజువాలిటీ తక్కువగా ఉన్న ఆడదాని యొక్క భర్త నన్ను ఏమీ చెయ్యలేరని నువ్వు అనుకుంటున్నావేమో, మీసాలు మెలివేస్తున్నావేమో, గుండెలు ఇలా విరుచుకుని తిరుగుతున్నావేమో. నువ్వు ఎలాగ నీ బండికి వెహికల్ ట్యాక్స్ కట్టాలో, నువ్వు ఎలాగ నీ సొంత ఇంటికి నీ సొంత బిల్డింగ్కి వెల్త్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ కట్టాలో, నువ్వు ఎలాగ నీ ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలో, నువ్వు ఎలాగ నీ వాటర్కి వాటర్ ట్యాక్స్ కట్టాలో, కరెంటుకి కరెంట్ ట్యాక్స్ కట్టాలో, ఈ సొసైటీలో నువ్వు కొనుక్కునే ప్రతి దువ్వెన్న నుంచి పిన్నీస్ నుంచి ఎలాగ సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ కట్టాలో అలా భగవంతుడికి ఇలాంటి పాపాలకి ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. గుర్తుపెట్టుకో. ఇలాంటి పాపాలకి విషం చేసేసి వాళ్ళ జీవితాల్లో ఏడుపు, బాధ, అశాంతి, గొడవలు, భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు
ఇవన్నీ కలగజేసినందుకు గాను భగవంతుడి దగ్గర జిఎస్టీ కట్టవలసి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, బిల్డింగ్ ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, అన్ని ట్యాక్సుల కంటే చాలా పెద్ద ట్యాక్స్ ఇది, చాలా పెద్ద ట్యాక్స్ ఇది. ఈ ట్యాక్స్ రోగము, పేదరికము, మరణము అనే 3 ట్యాక్సులు మాత్రమే ఉండవు. ఆ 3 అనుకుంటున్నావేమో, ఇంకా విచిత్రమైన ట్యాక్సులు ఉంటాయి ఇందులో, విచిత్రమైన ట్యాక్సులు ఉంటాయి. రోగము, మరణము, పేదరికం అనే 3 సింపుల్ ట్యాక్సులు మాత్రమే ఉండవు. అందుకని నీకు ఎప్పుడల్లా నీ అన్నో తమ్ముడో లేక అక్కో చెల్లో సంసారం మీద కాన్సన్ట్రేషన్ కలుగుతోందని నీ మెదడు దొలిచేస్తోందో అప్పుడల్లా నువ్వు నీకు నచ్చిన దేవుడు నామస్మరణ చేసుకో. లేదా నీకు నీ భార్య అంటే పెట్స్ అయితే నీ భార్య నామస్మరణ చేసుకో. నీ భార్య పేరు 100 సార్లు తలుచుకో. నీ భర్త, నీ పిల్లలంటే నీకు పెట్స్ ఉంటే నీ భర్త పేరు 100 సార్లు తలుచుకో. నీ పితృదేవతల పేర్లు 100 సార్లు తలుచుకో. నీ తల్లిదండ్రుల పేర్లు, నీ బామ్మ తాతయ్యల పేర్లు, నీ అమ్మమ్మ తాతయ్యల పేర్లు, నీ ముత్తాతల పేర్లు, నీ కులదైవం పేర్లు, నీ ఇష్టదైవం పేర్లు, నీ గ్రామదేవత పేర్లు, నీ ఇంటి ఎదురుగుండా ఉండే గుడిలోని దేవుడి పేర్లు 100 సార్లు 1000 సార్లు తలుచుకో. దీనివల్ల పుణ్యం బాగా వస్తుంది. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRSH.